వయసు అనేది కేవలం ఒక సంఖ్యే, కానీ ఆ సంఖ్యే ఒక దేశ భవిష్యత్తును నిర్వచించే స్థాయికి చేరింది. జపాన్లో ఇప్పుడు అదే జరుగుతోంది. చిరునవ్వులు పంచే వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా ఖాళీ పాఠశాలల్లో మాత్రం మౌనం పెరుగుతోంది. 100 ఏళ్లు దాటిన జనాభాలో జపాన్ కొత్త రికార్డు సృష్టించింది. గర్వం, ఆందోళన ఈ రెండు భావోద్వేగాల మేళవింపు ప్రస్తుతం జపాన్ కథ. అయితే జపాన్ సాధించిన ఈ అద్భుతం వెనుక సీక్రెట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 15 వృద్ధుల గౌరవ దినోత్సవం సందర్భంగా జపాన్ మరో రికార్డు సృష్టించింది. 1963లో చేతి వేళ్లపై లెక్క పెట్టేంత మాత్రమే ఉన్న శతాధికులు నేడు 1,00,000కు చేరువయ్యారు. ఇప్పటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 99,763 మంది 100 ఏళ్లు దాటిన వృద్ధులు జీవిస్తున్నారు. 55 ఏళ్లుగా ఈ పెరుగుదల ఆగకుండా సాగుతుండటం జపాన్ రాసిన ఓ చరిత్ర. మొత్తం జనాభాలో 29% మంది 65 ఏళ్లు పైబడిన వారే. ఇదే జపాన్ను ప్రపంచంలోనే అత్యధిక వృద్ధుల దేశంగా నిలిపింది. 1963లో జపాన్ దేశమంతా 100 ఏళ్లు పైబడిన వారు కేవలం 153 మంది మాత్రమే ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 1,00,000కు చేరువైంది. వరుసగా 55 ఏళ్లుగా ఈ పెరుగుదల ఆగడం లేదు. 55వ ఏడు కూడా శతాధిక వృద్ధుల సంఖ్య పెరిగింది. జపాన్ రికార్డు పుస్తకంలో బంగారు అక్షరాలతో నిలిచింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో జపాన్ జనాభా క్షీణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా జపాన్లో 75 ఏళ్ల వృద్ధుల సంఖ్య 2 కోట్లు దాటింది. మరోవైపు పిల్లల జనాభా చారిత్రక కనిష్టానికి పడిపోయింది. జపాన్లో శతాధిక వృద్ధుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 4,644 మంది పెరిగి మొత్తం 99,763కు చేరింది. 1,00,000 జనాభాకు సగటున 80.58 మంది శతాధికులు ఉన్నట్లు ఈ లెక్కలు తేల్చాయి. వరుసగా 55వ సంవత్సరం కూడా శతాధిక వృద్ధుల సంఖ్య పెరగడం గమనార్హం. వీరిలో సుమారు 88% మంది అంటే 87,784 మంది మహిళలుండగా పురుషులు 11,979 మంది ఉన్నారు. ఇది ఓ అద్భుత చరిత్రగా మారింది. మానవ సహనానికి, జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. జపాన్ రోడ్లపై నడుస్తూ ఉంటే వృద్ధులే ఎక్కువగా కనిపిస్తారు. వైద్య సదుపాయాలు, క్రమమైన ఆహారం, క్రమశిక్షణ ఇవన్నీ వారి ఆయుర్దాయానికి మూల కారణాలు. జపాన్లో అత్యంత వృద్ధురాలు 114 ఏళ్ల షిగికో కగ్వా నారా సిటీకి శివారులో ఉన్న యమటోకరిమాలో జీవిస్తున్నారు. ఇక శతాబ్దాన్ని మించిపోయిన అనుభవాలు ఆమె కళ్లల్లో కాంతిలీనుతున్నాయి. ఈమె తర్వాత అత్యంత వృద్ధుడు కియోటకా మిజునో. ఈయన స్వస్థలం ఇవాటా. ఇద్దరూ జీవిస్తున్న తీరు మానవ సహనానికి, జీవన విధానానికి సాక్ష్యం. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ మంత్రి తకమారా పుకోకా వృద్ధులకు కంగ్రాట్స్ చెప్పారు. జపాన్ ఆహారపు అలవాట్లకు, క్రమశిక్షణకు, యాక్టివ్ జీవన శైలికి ప్రత్యక్ష సాక్ష్యమని ప్రశంసించారు. కానీ ఈ వెలుగు వెనక చీకటి కూడా ఉంది. వృద్ధులు పెరుగుతుండగా పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఒకవైపు 100 ఏళ్ల తాతయ్య ఉదయం నడకలో ఉంటే మరోవైపు పాఠశాలల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తాయి. క్లాస్ రూమ్లో గాలి శబ్దం తప్ప పిల్లల సందడి, కబుర్లు వినిపించడం లేదు. 1950 తర్వాత మొదటిసారి జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 12.43 కోట్లకు పడిపోయింది. కేవలం ఏడాదిలోనే 6 లక్షల మందికి పైగా తగ్గిపోయారు. 75 ఏళ్లు దాటిన వృద్ధులు తొలిసారిగా 2 కోట్లు దాటగా పిల్లల సంఖ్య చారిత్రక కనిష్టానికి పడిపోయింది. 1950 తర్వాత ఇంత భారీ క్షీణత నమోదు కావటం ఇదే మొదటిసారి. ఒకవైపు శతాధిక వృద్ధులు పెరగడంతో జపాన్ చిరునవ్వులు చిందిస్తుంటే మరోవైపు పిల్లల సంఖ్య పడిపోవడం దేశ భవిష్యత్తుపై మబ్బులు కమ్మేస్తోంది. ఈ జనాభా సంక్షోభాన్ని వృద్ధులు, యువత నిష్పత్తి స్పష్టంగా చూపిస్తోంది. దేశంలోని 47 రాష్ట్రాల్లో రాజధాని టోక్యోలో మాత్రమే జనాభా పెరుగుదల కనిపించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 1963లో ఈ సర్వే ప్రారంభించినప్పుడు దేశంలో కేవలం 153 మంది శతాధికులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,00,000కు చేరువ కావడం జపాన్ సాధించిన ఆరోగ్య ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, యాక్టివ్ జీవనం, వ్యాయామ సంస్కృతి ఇవన్నీ జపాన్ ప్రజల ఆయుష్ని పెంచుతున్నాయి. కానీ అదే సమయంలో తగ్గుతున్న జీవనం, క్షీణిస్తున్న యువత శాతం జపాన్ భవిష్యత్తు మీద మూసుకుంటున్న ప్రశ్నార్థకర చిహ్నాలు. ఒకవైపు 100 ఏళ్ల ప్రయాణం గర్వకారణంగా నిలుస్తుంటే మరోవైపు కొత్త తరాల లేమి ఆందోళన కలిగిస్తోంది. ఈ విరుద్ధ సత్యాలు జపాన్ భవిష్యత్తుకు ఓ ప్రశ్నార్థకరంగా నిలుస్తోంది. ఎంత కష్టమైనా సరే, దేన్నైనా సరే సాధించడంలో ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిచిన జపాన్ తన అంతర్గత సమస్యను సవాల్గా తీసుకుంది. అధిగమించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. జపాన్లో ఒబిసిటీ కేసులు తక్కువ.
ఎక్కువగా ఉడికించిన కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు తింటారు. జపాన్ మహిళల్లో కూడా ఒబిసిటీ కేసులు మరీ తక్కువ. దానివల్లే అక్కడ మహిళల్లో జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు చెబుతారు. ప్రపంచ దేశాలన్నీ తమ డైట్లో తీపి, ఉప్పు, కారం పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే జపాన్ మాత్రం భిన్నంగా ముందుకు వెళ్ళింది. ఉప్పును తగ్గించి తీసుకోవాలని జపాన్లో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆహారం మాత్రమే కాదు, జీవితంలో యాక్టివ్గా ఉండేందుకు ఎక్కడకు వెళ్లినా కాలినడకకు ప్రాధాన్యతనిస్తారు. వ్యక్తిగత వాహనాలు వాడరు. ప్రజా రవాణా వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడతారు. రేడియో తైసో అనే ఒక గ్రూప్ ఎక్సర్సైజ్ ను దేశం మొత్తం ఓ 3 నిమిషాల పాటు ప్రసారం చేస్తారు. ఆ సమయంలో ప్రజలు ఈ గ్రూప్ యాక్టివిటీలో పాల్గొంటారు. జపాన్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పెంచుతోంది. ఏటా సెప్టెంబర్ 15వ తేదీన వృద్ధ దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి ఆ వృద్ధులకు ఓ లేఖ, సిల్వర్ కప్ అందిస్తారు. ఈ ఏడాది 52,310 మంది పురస్కారానికి ఎంపికయ్యారు. జపాన్ ఆహార, ఆరోగ్య అలవాట్ల మీద అనేక ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ప్రతిరోజు నడక, వ్యాయామంతో పాటు పెద్దలు, ఇతరులను గౌరవించే సంస్కృతి ఈ హెల్త్ సీక్రెట్ గా ఆయుష్ ని పెంచుతున్నాయి. కానీ తగ్గుతున్న జననం మాత్రం భవిష్యత్తు సవాల్గా మారుతోంది. ఒకవైపు శతాధికుల సంఖ్యతో జపాన్ చిరునవ్వులు పూస్తుంటే, మరోవైపు ఖాళీ పాఠశాలల మౌన దేశం. ఇది ప్రస్తుతం జపాన్ పరిస్థితి. నేటి వాస్తవం. చిరునవ్వులు, కన్నీళ్లు కలగలిపిన ఒక అద్భుతం. కానీ రేపటి జపాన్ ఎవరి చేతుల్లో ఉంటుందో అన్న ప్రశ్న జపనీయుల గుండెలను పిండిస్తోంది.